అందరికీ నమస్తే అండి. ఏదో అనుకున్నాను కానీ మనలో కూడా చాలామంది మేధావులు ఉన్నారండి. మేధావులు అంటే మామూలు మేధావులు కాదు. ఒక సినిమా వచ్చిందనుకోండి, పాజిటివ్ కంటే నెగెటివ్‌గా ఎక్కువ ప్రచారం చేయాలని చూస్తారు. అంటే రీచ్ ఎక్కువ వచ్చిద్దనుకుంటారో, ఏమొచ్చిద్దనుకుంటారో నాకు తెలీదు. అలాగే ఒక ట్రైలర్ వచ్చినా గానీ, ఇంతకుముందు సినిమాలకి రివ్యూలు చెప్పేవారు. సినిమా మొత్తం చూసి, ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా ఎలా ఉంది? సినిమాలో కథ ఎలా ఉంది? సినిమా బాగుందా? బాలేదా? స్టోరీ ఎలా ఉంది? సో, మనం సినిమాలో ఎంజాయ్ చేయొచ్చా? అంటే సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చా? చేయకూడదా? అనేది బ్రహ్మాండంగా చెప్పేవారు. సినిమా ఎలా ఉంది? ఏంటి అనేది నీట్‌గా చెప్పుకొచ్చేవారు. అప్పట్లో వెబ్‌సైట్‌లుండేయి. బాగా రాసుకొచ్చేవారు. బాగుంటే బాగుందని, బాగోకపోతే బాగోలేదని. ఈ మధ్యన ఏమైందంటే, ఇక్కడ కూడా మళ్ళీ రాజకీయాలే. ఇది సినిమా రివ్యూల్లో కూడా మళ్ళీ ఇదొక దరిద్రం మళ్ళీ మాకు. నిన్న 'రాజాసాబ్'కి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. ట్రైలర్‌కి ఎవడైనా రివ్యూ చెప్తాడా అండి? ట్రైలర్ చూసి ఎవడైనా సినిమాని అంచనా ఏత్తాడా? కరెక్టే కాదు. ఇప్పుడు రివ్యూ సంగతి చెప్తున్నాను నేను. ఇప్పుడు మనం సినిమాకెళ్ళాలంటే ట్రైలరే ఇంపార్టెంట్. నేను కాదనట్లా. కానీ దానిపైన రివ్యూ ఏంటి అని అడుగుతున్నా. ఆడెవడో ఒకడుంటాడు. ఆడికేమంటంటే, ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఆర్టిఫిషియల్‌గా అనిపించిందంట. సినిమా అంటేనే ఆర్టిఫిషియల్. ఇంక మళ్ళీ కొత్తగా నీకు ఆర్టిఫిషియల్‌గా అనిపించేదేముంది అందులో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు సినిమా అంటేనే ఆర్టిఫిషియల్ కదా! అదొక సినిమా. అందులో ఉన్న పాత్రలన్నీ కూడా కల్పితమే కదా! కల్పితం, ఆర్టిఫిషియల్ అంతే కదా! మరి ఇంక అందులో ఆర్టిఫిషియల్ అని చెప్పేసని మనం దూరేసి, మన వేలెట్టి, మనం కిలికేసి, అది నాకు నచ్చలేదా? నీకు నచ్చకపోతే ఇప్పుడు నీకు నచ్చలేదు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నీకు నచ్చకపోతే అందరికీ ఎవరికి నచ్చలేనట్టేనా? పైగా అందులో సీన్‌లు ఎలా ఉండాలి? నాకిక్కడ అంత హైప్ అనిపించలేదు. ఆర్టిఫిషియల్‌గా అనిపించింది నాకు. నాకైతే ఒక్కసారి చూడడమే ఎక్కువ అనిపించింది. చూడమాకు నిన్నెవడు చూడమన్నాడు? ఇప్పుడు అట్టా కాదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సినిమాలు నచ్చుతాయి. అందరికీ అన్ని రకాలుగా నచ్చాలని చెప్పేసని రూల్ లేదు. నీకు నచ్చాలని చెప్పేసని రూల్ లేదుగా, చూడమాకు. అట్టా కాదంటే ఆడు 2 నిమిషాలు ట్రైలర్ చూసి 6 గంటలకల్లా ట్రైలర్ రిలీజ్ అయితే ఆడు 6:30కి అంటాడు. అప్పుడు అర్థం చేసుకోండి ఆడు మేధావితనం ఎంతుందో. ఇప్పుడు నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది 6 గంటలకి. వీడియో స్టార్టింగ్‌లోనే 6:30 అంటాడు. నువ్వు 6:30 అనగానే నాకు అర్థమైపోయింది. నువ్వు సరిగ్గా ట్రైలర్ కూడా చూసి తగలల్లా. సినిమాలు ఎలాగా చూడరు. సినిమాలు చూడకుండానే ఇక్కడ రివ్యూలు చెప్తారు వీళ్ళు. కనీసం ట్రైలర్ అన్నా పూర్తిగా చూడండిరా. నేను 'ప్రభాస్' గారి దగ్గర నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మరి ఏం ఎక్స్‌పెక్ట్ చేసేసావు? మరో 'సలార్' లాంటి మూవీ ఎక్స్‌పెక్ట్ చేసేసావా? మరో 'బాహుబలి' లాంటి సినిమా ఎక్స్‌పెక్ట్ చేసేసావా? అన్ని సినిమాలు 'సలారు', 'బాహుబలి' లాంటి సినిమాలే వచ్చేస్తాయా? మనం ఏ జోన్ ఆ జోన్‌కి కేటగిరీగా చూడాలి. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఏది నచ్చలేదురా అంటే సినిమా సరిగ్గా చూసి తగలడితే కదా ట్రైలర్ అయినా కానీ, సినిమా అయినా కానీ. దానికి ఇక్కడ పెద్ద పెద్ద రివ్యూలు ఒక 2:30 నిమిషాలు, 3 నిమిషాలు వీడియో చేసేసాడు. అది ఎందుకు చేసాడు, ఆడు ఏం మాట్లాడాడు నాకు అర్థం కాలా. ప్రేముల గురించి చెప్పుకొచ్చాడు. ఓహో! అంత టాలెంట్ ఉందా నీ దగ్గర అనుకున్నాను నేను ప్రేముల గురించి చెప్పుకొస్తే. మరి అంత టాలెంట్ ఉన్న వ్యక్తులు ఎందుకు యూట్యూబ్‌లో రివ్యూయర్లుగా మిగిలిపోయారంటే అర్థం కావట్లేదు. శుభ్రంగా ఒక మంచి సినిమా తీయొచ్చు మీరంతా కూడా కలిసి. మీరు ప్రతి సినిమాకి బాగున్న సినిమాకి కూడా నెగిటివ్ రివ్యూలు ఇచ్చే బదులు మీరంతా కలిసి సినిమా తీయొచ్చు కదా! ఈ రివ్యూవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి మూకుమ్మడిగా కట్టకట్టుకొని నేను ఇది చేస్తానని చెప్పేసి డివైడ్ చేసుకొని ఒక సినిమా తీయండి. మంచి సినిమా తీయండి. అప్పుడు అప్పుడు చూద్దాం మాట. మీరు ఎంత పోటుకోల్లో అర్థమైపోద్దిగా, జనానికి చూసే వరకు అర్థమైపోద్దిగా. అలా చేయరు. ఇదే ఇప్పుడు చెప్పుకొచ్చాను కదా నేను, ఆడి పేరు చెప్పదలుచుకోలే. ఆడు 'ఓజీ' సినిమా ఆడికి నచ్చలేదు ఆడికి. లెక్కేసుకుంటాడు. ఇతనే కాదు, 'రాజాసాబ్' టీజర్ అనే కాదు, ట్రైలర్ అనే కాదు, వాడికి 'ఓజీ' సినిమా నచ్చలేదు ఆడికి. లెక్కేసుకోండి. వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది. వాడు ప్రతి సినిమా కూడా హై రేంజ్‌లో ఉండాలన్నమాట. అన్ని సినిమాలు హై రేంజ్‌లో ఉండవు. అలాగని చెప్పేసి ట్రైలర్ చూసి మనం డిసైడ్ చేసేయకూడదు. చిన్న చిన్న సినిమాలు ఇవాళ వేరే భాషల్లో వచ్చిన సినిమాలు, చిన్న చిన్న సినిమాలు ఎవడి ఊహకి అందకుండా భారీ భారీ బడ్జెట్, అది భారీ భారీ రికవరీలు అవన్నీ కూడా. అంటే పెద్ద పెద్ద విజయాలు అవన్నీ కూడా. 10 కోట్లతో సినిమా తీస్తే 100 కోట్లు, 150 కోట్లు వచ్చిన సినిమాలు ఉన్నాయి, చిన్న చిన్న సినిమాలు. అంతెందుకు మన తెలుగులో కూడా తీశారు కదా, 'నరసింహ' అనేది ఉంది కదా యానిమేషన్ మూవీ. చూడలేదా జనం? మనం ఏదైనా సరే ఒక అంచనాకు టక్కుమని వచ్చేయకూడదు. ఏ జోనర్‌కి తగ్గట్టుగా ఆ జోనర్‌కి ఖచ్చితంగా ట్రైలర్లు ఉంటాయి.
అబ్బాయి అది నచ్చలేదు నాకు. ఆ సినిమా మొత్తం వీళ్ళకి ఏంటంటే ట్రైలర్లోనే మొత్తం అంతా సినిమాని చూపించేయాలి. ఇప్పుడు రాజాసాబ్ ట్రైలర్లో కూడా మొత్తం సినిమానంతా చూపించారు అక్కడ. చూపించేస్తే మనశ్శాంతంగా ఉంటుంది అన్నమాట. అమ్మాయి అప్పుడు చూసాం కదా అనిపిస్తుంది. ఆడికి అర్థం కాకపోతే ఆడికి అప్పుడు ఆ ట్రైలర్ ఆడికి అర్థం కాలేదనుకో, ఆడికి ఇంకా మైండ్ సరిగా పనిచేయదు, ఆడికి ఏమీ అర్థం కాదు అనుకో. పైగా ఆ ట్రైలర్ని వీళ్ళు విశ్లేషించడం, ఒక 2 నిమిషాలు 2.5 నిమిషాలు ఉండే ట్రైలర్ని వీళ్ళు విశ్లేషించడం. ఏ విశ్లేషిస్తారు ఆ ట్రైలర్ని? ఏం విశ్లేషిస్తారు నాకు అర్థం కాదా. ఏ షాట్ ఎలా పడింది, ఎక్కడే ఉందని చెప్పేసానా. అందులో కూడా లాజిక్లా, పైగా అందులో కూడా డబ్బింగ్ సరిగా లేదు, సింక్ అవ్వలేదు, ఆ వాయిస్ వాళ్ళది కాదు, ఈ వాయిస్ వీళ్ళది కాదు. ఇంకా ఇంకా కోడిగుడ్డు మీద ఎగల పీకే ప్రయత్నం ఇంకేమైనా ఉంటే చేయకపోయారా? ఆడేనే కాదు, ఆడు ఒకడనే కాదు, ఆ బక్కోడు ఒకడనే కాదు, అందరూ అంతే. ఆడికి ఏదైనా నచ్చకలేదని, ఆడికి ఏదన్నా వాడికి ఇష్టం లేని సినిమా ఏదైనా, అంటే వాడికి ఇష్టం లేని హీరో సినిమా ఏదైనా వచ్చిందంటే దాని మీద పని కట్టుకొని రుద్దుడే. ట్రైలర్ 6 గంటలకు రిలీజ్ అయితే 6:30 అంటాడు. ఆడు స్టార్టింగ్లోనే దొరికేసాడు. స్టార్టింగ్ 6:30 అన్నాడంటే అటు సరిగ్గా చూసి కూడా తగలలేదని చెప్పేసి అర్థం. పైగా మీరు రివ్యూలు చెప్తే ఇక్కడ కింద కామెంట్లో గిలగిల్ల కొట్టు చచ్చిపోవడం వల్ల అదో బాధ. వాటి గురించి కంటే వేరే చెప్పొచ్చు, నేను రివ్యూలు చెప్పడంలో తప్ప అనట్లేదు, అందరూ మాట్లాడతారు, అందరూ చెప్తూ ఉంటారు. కానీ పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువైపోయింది. ఇవాళ మనం గొడవలు దించుకొని ఆ సినిమా పోవాలనో, లేదంటే మనకు డబ్బులు ఇవ్వలేదనో, ఇదే మెయిన్. ఆడు నెగిటివ్గా చెప్పాడంటే కారణం ఉంటుంది మళ్ళీ ఆడికి. ఇదొక బిజినెస్ అయిపోయింది కదా, ఇదొక వ్యాపారం అయిపోయింది కదా. సినిమా రివ్యూలు చెప్పడం అనేది వ్యాపారం అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఆడు పిఆర్ టీమ్ ఎవరికైనా డబ్బు ఇచ్చాడు అనుకో, ఆ సినిమా మంచిది. ఇవ్వలేదనుకోండి, ఎంత అద్భుతంగా ఉన్న సినిమా అయినా సరే ఆడికి నచ్చదు. ఆడికి సాధారణంగా ఒక రేంజ్ సినిమాలు వీడి బుర్రకెక్కో, గట్టిగా మాట్లాడితే వీడి కెమెరా పట్టుకున్న దాఖలాలు కూడా ఉండవు. సినిమా సెట్కి వెళ్ళిన దాఖలాలు కూడా ఉండవు. ఆ లోపలికి కూడా రానవరు, వీళ్ళ అవతారాలు చూసి సినిమా లోపలికి కూడా రానవరు, స్టూడియో లోపలికి కూడా రానవరు. వాడు చిన్న రూమ్లో ఇలా ఒక కెమెరా ఒకటి పెట్టేసుకొని 100 కోట్ల రూపాయలతో నిర్మించిన సినిమాకి అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. బడ్జెట్ ఉదాహరణకి చెప్తున్నా, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. ఆ సినిమాని వీడు విశ్లేషించేస్తాడు. ఇక్కడ 100 కోట్ల రూపాయలు పెట్టిన నిర్మాతకు తెలియదా, డైరెక్టర్కి తెలియదా, నటించిన హీరోకి తెలియదా, పెద్ద మంది మేధావులు, గ్రాఫిక్ డిజైనర్లు, అదొక పెద్ద యూనిట్, అదొక పెద్ద టీము, వాళ్ళంతా కలిసి తీసిన సినిమాని వీడిక్కడ 2 నిమిషాల్లో డిసైడ్ చేసేస్తాడు అది ఎలా ఉంది అనేది. మనం పెట్టిన డబ్బులకు వర్తా కదా, మనం చూసామా, ఓకే విజువల్గా బాగున్నాయా లేదా, నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా, పెట్టిన డబ్బులకి ఓకేరా బాబు, మనం పెట్టిన డబ్బులకి ఈ సినిమా ఓకే బాగుంది, మనం ఆనందపడ్డాం, మనం సినిమా వర్తబుల్, చూడొచ్చు ఒక్కసారి అనే ఫీలింగ్ మనకు లేదు. ఇంకా వీడు 100 రూపాయలకు 1000 రూపాయలు ఫీలింగ్ కలిగేయాలి వీడికి. ఇంకో సీట్లో కూర్చోకూడదు. ఇంకా వాళ్ళకి లేనిది, వాళ్ళకి తెలియంది ఇక మన చిన్న కెమెరాతో రికార్డ్ చేసి మనం డిసైడ్ చేస్తున్నాం. ఇంకొకడు ఉంటాడు, ఆడి పేరు ఏదో ఉంటుందమ్మా, నోరు సరిగా తెలియదు అడిగి హ్యూజ్కి హగ్కి తేడా తెలియదు అడిగి. వాడు సినిమా రివ్యూవరే. గూగుల్లో కొట్టి హ్యూజ్ అనే పదాన్ని ఆడు హగ్గు ఫ్లాప్ అని చెప్పి చదివినప్పుడు ఆయన ఫాలో అయ్యి నాకు వాడి మీద చూసి జాలనిపించదు, ఆయన చూసి నాకు జాలనిపించదు, నిజంగా నాకు జాలనిపించలేదు. ఆడు హ్యూజ్ని హగ్ అని చదివినప్పుడు కూడా దాదాపు కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్లో కింద ఒక్కడు కూడా నువ్వు చదివేది హ్యూజ్, అది హగ్గు కాదు, మనం చదివేటప్పుడు హ్యూజ్ అని చదవాలి అని ఒక్కడు చెప్పకపోగా అవునన్నా నిజమేనంటే అప్పుడు నాకు అర్థమైందన్నమాట. ఓహో, మన రాష్ట్రంలో ఇంతమంది నిజానికలు ఉన్నారా అంటే, ఇంతమంది ఉన్నారు, లేరని కాదు, ఉన్నారు. మనం ఏది చెప్తే అది నిజమని నమ్మే వ్యక్తులు ఇంకా స్టిల్ ఇవాళకి కూడా ఉన్నారు సమాజంలో. వీళ్ళంతా కూడా 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడని వాళ్ళు, చదవలేని వాళ్ళు, వీళ్ళంతా కూడా సినిమాలకు రివ్యూలు చెప్తున్నారంటే అది మన దరిద్రం అనుకోవాలి. రాజాసాబ్ సినిమా ట్రైలర్ రాగానే మూకుమ్మడి దాడి, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా. వీడికి ఒకలాగా అర్థమవుతుంది, ఇంకొకలాగా అర్థమవుతుంది. వాడెవడో ఒకడు ఉంటాడు, మాస్క్ వేసుకొని వస్తాడు ఒకడు, ఇంకొకడు హారర్ సినిమాలో హారర్ ఏదని అడుగుతాడు.
అవును, ట్రైలరేగా రిలీజ్ అయింది. ట్రైలర్‌లో చూపించిన కాడే చూపించారు. అండ్ నీకోసం మొత్తం సినిమా సినిమా చూపించేస్తారు తీసుకెళ్ళి. ఈ దిక్కుమాలితనం పోలా. మీకు నాకు అర్థమైంది సినిమా. ఇప్పుడు కొంతమంది ఉంటారు ప్రత్యేకించి పీఆర్ టీములు పెట్టుకొని, కొంతమంది కావాలని చెప్పేసని ఏదైనా ఒక సినిమా వచ్చిందంటే ముఖ్యంగా దానిపైన నెగిటివ్ ప్రచారం చేపిస్తానికి కొంతమంది ఉంటారు. వీళ్ళంతా కూడా ఆ బెటాలియన్‌కి చెందిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మొఖాలు కూడా సరిగ్గా చూపించకుండా ఏదైనా ఒకటి వచ్చిందంటే దాన్ని డీకోడ్ చేసేసి ఇందులో అది ఎక్కడుంది, అది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అంటే నువ్వు ట్రైలర్లో కనిపించుకోవాలా. హారర్ ఎక్కడుంది ఉంటుందండి, సినిమా చూస్తే అర్థమవుద్ది. లేదా ఇక్కడ నేను చెప్పేది అందుకే ఇక్కడ పాజిటివ్ కంటే నెగిటివిటీ ఎక్కువైపోయింది. అంటే బాగుంది అంటే ఇటు ఆస్తులు ఏదో పోయినట్టు, లేదంటే ఆడికి ఏదైనా ఒక 1000 రూపాయలు లేదంటే ఒక 10,000 రూపాయలు నష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు వాడు. ఇంకా లేదు ఏదైనా వచ్చిందంటే దాని పిన్ టు పిన్ విశ్లేషణ, అంత విశ్లేషణ చేయడానికి ఏమీ ఉండదురా బాబు అందులో. ఒక 2.5 నిమిషాలు 3 నిమిషాల ట్రైలర్లో 3 నిమిషాల ట్రైలర్ చూశాడు, ఆడు షార్ట్ టు షార్ట్ ఇక్కడ ఏముంది ఇక్కడ ఎలా ఉండాలి ఇక్కడ ఎలా ఉండాలి అని చెప్పేసి ఆడు విశ్లేషణ చేసి కరెక్షన్ చెప్తా ఉంటే మైండ్ పోతుంది ఇక్కడ. నీకు అంత పరిజ్ఞానం ఉన్నప్పుడు, సినిమాల పట్ల అంత అవగాహన ఉన్నప్పుడు రూముల్లో కూర్చొని మనం ఇక్కడ తగలడ్డం దేనికి, సినిమాలే చేయొచ్చు కదా. అలా చేయరు మళ్ళీ. అబ్బాయి అదంతా పెద్ద బడ్జెట్తో కూడిన వ్యవహారం, మనకు రూపాయి ఖర్చు అవ్వకూడదు, మనం ఏదైనా చేసామంటే డబ్బులు వచ్చేయాలి, మన చేతుల నుంచి రూపాయి ఖర్చు అవ్వకూడదు, మనం ఎక్కడికి వెళ్ళకూడదు, మన ఇంట్లోనే కూర్చోవాలి. ఎవడేం చేస్తున్నాడా ఎవడే వీడియో చేస్తున్నాడా ఓకే, లేదంటే కనుక ఏ సినిమా వస్తుందా అని చెప్పేసి ఓకే దీని మ్యాచ్ చేసేద్దాం ఇమీడియట్గా, మనకు డబ్బులు వస్తే సరిపోతుంది కదా. పనికొచ్చే అంశాల మీద వీడియోలు చేయండి అంటే చేయరు, పనికిరాని అంశాలే కావాలి, చూసే వాళ్ళకి కూడా అదే కావాలి. నిజంగా నేను చెప్తున్నా, చేసేవాళ్ళు కూడా తప్పు కాదు, చూసేవాళ్ళు కూడా ఉంది కొద్దిగా. ఏదైనా పనికొచ్చే అంశం పైన ఒక వీడియో వచ్చిందంటే దాని స్కిప్ మనకు అవసరం లేదు. అది మన మైండ్ సెట్ ఏంటంటే ఎవడేం కొట్టుకుంటున్నాడు ఎలా కొట్టుకుంటున్నాడు, ఓకే ఈడు కొట్టుకుంటున్నాడు, ఏం కొట్టుకుంటున్నాడు కాసేపు చూద్దాం, వెరైటీ బాగుంటుంది. ఆడు ఈయన తిట్టాలి ఈడాన్ని తిట్టాలా, వీళ్ళిద్దరు అమ్మాక అయ్యే తిట్టుకుంటూ ఉంటే కింద కామెంట్లో నువ్వు సూపర్ అన్నా నువ్వు సూపర్ అన్నా నువ్వు సూపర్ అన్నా, ఇక్కడ కామెంట్ వీడు అక్కడ కామెంట్ ఆడు, ఇక ఆడేదన్నా కొత్తగా వీడియో చేస్తే దాన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ చెప్తా ఉంటారు నా కామెంట్లో, అన్న నీ గురించి ఇలా మాట్లాడేటన్నా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఒక జబ్బు జాడ్యం అయిపోయింది మన అందరికీ కూడా. దయచేసి మనకేంటంటే ఈ నెగిటివిటీ పోనంత వరకు ఇవి మనం ఎట్టాగే తగలాడతాం. మన అంత బుర్రెట్టి చిన్న ట్రైలర్ పైన అంత బుర్ర పెట్టేసి విశ్లేషణ చేసే అంత సబ్జెక్ట్ అయితే కాదనేది నా అభిప్రాయం కదా. రాగానే నెగిటివిటీ మీ సినిమా అంటే నేను ఎందుకు చెప్పిపోతున్నా అంటే దీని గురించి పూర్తిగా పర్టికులర్గా ఒక బ్యాచ్ ఉంటుంది, నేను ప్రత్యేకించి పేరు మెన్షన్ చేయవసరం లేదు. మన బ్యాచ్ బెటాలియన్ అనగానే టక్మని పేరు గుర్తుకొచ్చేది, అన్నీ చేస్తారు. ఎవడన్నా ఒకడు ఎదుగుతున్నాడు అంటే చూడలేదు. కొన్ని ప్రభాస్ ఏమైనా నిన్న కాకమొన్న వచ్చిన హీరోనా అంటే కాదు, ఆల్రెడీ ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఏదైతే తోపు తురుముకానం అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నావో నిన్ను మించి హీరో ఇప్పుడు నీ స్థాయి ఎప్పుడో దాటేసాడు, నువ్వు ఇక్కడ వరకే. నీ పెద్ద తోపు తురుముకాని ఎంతసేపు ఉన్నా కూడా తెలుగు సినీ పరిశ్రమ వరకే నువ్వు. ప్రభాస్ అలా కాదు, ఇప్పుడు ప్రభాస్ అనే పేరు అనగానే దేశం మొత్తం తెలుసు. ఇప్పుడు నీ పేరు ఎత్తితే సగం మందికి కూడా తెలుసు, అంటే ఇక్కడే నువ్వు పెద్ద తోపు తురుముకానివి, ఇతర రాష్ట్రాల్లోకి వెళ్తే గమ్మున అంటారు. అదే ప్రభాస్ అని ఒక పేరు అంటే సరిపోద్ది, మళ్ళీ మనం డీటెయిల్గా వివరించి అవసరం లేదు. అండ్ నువ్వు తెలిసి తెలియదని చెప్పి నేను అన్నట్లు చెప్తున్నా. మనం ఇలాంటి స్టంట్లు కొద్దిగా తగ్గించేస్తే బాగుంటుంది. మీ టీం లేకుండా ఉండదు, ఏ సినిమా వచ్చినా వీళ్ళ టీం ఖచ్చితంగా ఉంటుంది. అందులో మెయిన్ వేడ్చేది వీళ్ళే. సినిమాల పైన పనిగట్టుకొని దాన్ని ట్రోల్ చేపియాలన్నా ఇంకొక రకంగా చేపియాలన్నా ఎవరినైనా కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారినైనా లేదంటే అల్లు అర్జున్ గారినైనా లేదంటే ప్రభాస్ గారినైనా మహేష్ బాబు గారినైనా ఇంకొక హీరోనైనా వీళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంటుందండి. మామూలుగా ఏట ఆ ఏడుపుకి తగ్గట్టుగానే వాళ్ళ సినిమాలు ఏడుస్తాయి, ఏ సినిమా హిట్ అవ్వదు. వచ్చిన సినిమా వచ్చినట్టే ఎత్తిపోతూ ఉంటుంది. దయచేసి ఏంటంటే ఈ బెటాలియన్ మ్యాచ్లు మానేయండి. ఈ గ్రూపులు కట్టడాలు, లేదంటే ఏదైనా ఒక సినిమా వచ్చిందంటే ఎవరికైనా సంబంధించి ఏదైనా వచ్చిందంటే దాన్ని ట్రోల్ చేయించేటాలు, ఈ తగ్గించేస్తే బాగుంటుంది. లేదనుకోండి రేపు పొద్దున్న మీ సినిమాలు వచ్చినప్పుడు కూడా ఇలాగే ట్రోల్ చేస్తారు కదా, చేయరా. ఇప్పుడు
ప్రభాస్ గారు రాజాసాబ్ ట్రైలర్ ఏదైతే ఉందో దానిపైన ఒకడు కాదు ఇద్దరు కాదు, తక్కువ లెక్కతే ఒకడు ఉంటాడు, ఒకడు ఒక్కడు ఒకడు, తర్వాత మాస్క్ పెట్టుకున్నవాడు ఇంకొకడు ఎవడో ఉంటాడు, అడుగుడు ఇద్దరు ముగ్గురు మొత్తానికి బెట్టలేని మొత్తం ఈ రివ్యూలు చెప్పే బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళు ఎవరికి కూడా నచ్చలా. అది నచ్చలేదు అంటే నచ్చలేదు కాదు, నచ్చింది కానీ నచ్చలేదని చెప్పి చెప్పాలి. అది అంతే. అది దేనికి అంటే దానికి కారణాలు ఉండవు. ఏదో రకంగా మనం ప్రభాస్ గారి మీద పడి ఏడవలసిందే, ఆయన ఎదిగిపోతున్నాడనే ఫీలింగు, లేదంటే మనం ఎదగట్లేదని చెప్పేసి అని కడుపు మంట అని చెప్పేసి అని అనుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు తీసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా హిట్ అవ్వాలి. ఆ ఏడుపు ఖచ్చితంగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు తొక్కేస్తారనేది అందరికీ తెలిసిందే. తొక్కేసేది ఎవరు అనేది కూడా అందరికీ తెలిసిందే. అదొక పేరు మాట, అదొక బ్రాండ్. మళ్ళీ మన పేరు ప్రత్యేకించి ఇక్కడ చెప్పవసరం లేదు. ఇండస్ట్రీలో కొత్త హీరోలను కానీ ఎదిగే హీరోని కానీ ఎవరైనా తొక్కుతున్నారు అంటే కనుక నిమిషం ఆలోచించుకుంటా టక్మని చెప్పేసే పేరు ఒకటి ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. మన ఇవాళ ప్రత్యేకించి మళ్ళీ నేను ఇక్కడ పేరు మెన్షన్ చేసి చెప్పాలి, మళ్ళీ నేను పేరు మెన్షన్ చేసి బుక్ కట్టి చెప్తారు ఇక్కడ మళ్ళీ. ఈ స్టంట్లో ఆపేసుకుంటే బాగుంటుంది. సినిమా బాగుంటే ఎవడో ఆపలేడు. ఇప్పుడు చూడండి, హరిహర వీరమల్లుని భయంకరమైన హిట్ అయిపోతే ఇంక మామూలుగా కాదు, ఇలాంటి సినిమా ఎప్పుడూ లేదన్నారు, పోయింది. వార్త కూడా అలాగన్నారు, సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే లేదు, అది పోయింది. ఏదైనా ఆగిందా? కాబట్టి ఏంటంటే ఈ డైలాగులు గట్ట కొట్టడం మానేసి ఈ సినిమాలకి నెగిటివ్గా రివ్యూలు చెప్పడం మానేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని మా ఫీలింగ్.